చాలా క్లియర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. ఏదైతే ఆ విలేజ్ ఉందో, రెంటపల్లి విలేజ్ ఉందో, ఆ విలేజ్ చాలా ఆ నేరో రోడ్డు, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే రోడ్డు 10 అడుగుల రోడ్డు, వెళ్ళడం రావడం కూడా ఎంట్రీ ఎగ్జిట్ ఒకే రోడ్లో ఉంటాయి. కాబట్టి ఒక Z+ సెక్యూరిటీ అనే వ్యక్తికి మేము సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు మీరు ఎక్కువ మందిని మొబిలైజ్ చేసి తీసుకొచ్చినప్పుడు 30,000-40,000 మందిని తీసుకొచ్చేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది. సో అటువంటి సందర్భంలో మేము కొంచెం ఇబ్బంది పడతాం. కాబట్టి మీరు అన్ని వెహికల్స్ కాదు, మీ క్యాన్వాయ్తో పాటు ఒక 3 వెహికల్స్ ప్లస్ ఒక 100 మంది మీరు నిజంగా అతన్ని పరామర్శించాలనుకుంటే ఈ రకంగా పరామర్శించండి అని ఎస్పీ గారు, సాక్షాత్ ఎస్పీ పల్నాడు ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చున్నారు. చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీస్ నుంచి ఇప్పుడు నరసరావుపేట, గుంటూరు, మాచర్ల ఇటువంటి నియోజకవర్గాల నుంచి, పల్నాడు ఇటువంటి నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా మొబిలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి రిపోర్ట్స్ వచ్చి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇలా ఇబ్బందులు కలుగుతాయని చాలా క్లియర్గా చెప్పారు. అయినప్పటికీ కూడా అతను స్టార్ట్ అవ్వడం ఇంచుమించుగా ఒక 10:30 ఆ టైంకి స్టార్ట్ అయితే ఎత్తి కొడితే 80 కిలోమీటర్లు, ఒక 2 hours వేసుకున్న 2 hours అవుతుంది. కానీ ఆ విలేజ్ వెళ్ళేదానికి కావాలని దారి పొడుగున వాళ్ళ కార్యకర్తల్ని పెట్టుకొని, అంటే అతను బల నిరూపణకి చూసుకోవడానికి దాని మధ్యలో ఒక రెచ్చగొడుతూ, జనాల్ని రెచ్చగొడుతూ వాళ్ళ తాలూకా ఆ ర్యాలీ ఎలా జరిగిందో మీరు అందరూ కూడా చూశారు. అరౌండ్ 3:30కి ఇంచుమించుగా అక్కడికి రీచ్ అయ్యే పరిస్థితి కనిపించింది. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే, ఇక్కడ చాలా యాంగిల్స్ నుంచి మనం ఆలోచించాలండి. జగన్మోహన్ అదే పరిస్థితుల్లో మనకి గుంటూరు జిల్లాకి సంబంధించి మనకి పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సింగయ్య అని ఒక వ్యక్తి, అతను ప్లంబర్, అతని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కార్యకర్త, సింపథైజర్. అతను ఆ ర్యాలీలో పాల్గొని ఒక వెహికల్ హిట్ ఇచ్చేస్తే ఆ వెహికల్ కూడా ఆపలేదు సరికదా, అతన్ని పక్కకి లాగేసే పరిస్థితి. అక్కడ మా డిపార్ట్మెంట్ వాళ్ళు చూసి 108 ఎక్కించి జీజీహెచ్కి అక్కడ గుంటూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయిన పరిస్థితి. అంటే ఇక్కడ ఒక్క విషయం మాట్లాడుతున్నానండి. సంవత్సరం ముందు చనిపోయిన నాగమల్లేశ్వరరావుని పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు అతను క్యాన్వాయ్ గుద్దిన ఒక దళితుడికి చనిపోతే కనీసం దాని మీద ఖండించిన పరిస్థితి కాదు కదా, కనీసం పరామర్శిస్తున్నట్టు కానీ ఎటువంటి దాని మీద ఎటువంటి ఒక వాయిస్ కూడా రాలేని పరిస్థితి. కనీసం క్యాన్వాయ్ ఆపలేదు. అరే, సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు ప్రాణం పోయి, రోడ్డు మీద ప్రాణం పోయింది. కనీసం అతను కనుక వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే అతను బతికేవాడేమో. హిట్ ఇచ్చిన పక్కకు లాగేసే పరిస్థితి. మళ్ళీ పోలీసులు చూసుకుని వాళ్ళని 108లోకి తీసుకెళ్తే అక్కడ చనిపోయిన పరిస్థితి. అంటే ఒక ప్రాణానికి విలువ లేదు, పోయిన ప్రాణం మీద రాజకీయం చేస్తున్నాడు. ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి అతని తాలూకా సైకో మెంటాలిటీ. మేము పదే ఇంతకు ముందు అతను అధికారంలో ఉండేటప్పుడు సైకో అంటే చాలామంది మమ్మల్ని తిట్టారు. కొంతమంది ఏంటంటే అలా అంటారేంటి, సీఎం కదా అన్నారు. ఎస్, అతను చేసిన పనులు అలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎక్కడైనా అంటే ఈ పదం నేను చెప్పాలి, ఒక బెట్టింగ్లోని ప్రాణం పోయిన వ్యక్తికి సంబంధించిన ఒక విగ్రహ ఆవిష్కరణకి ఒక ఎక్స్ సీఎం వెళ్ళటం నాకు తెలిసి ప్రపంచంలో ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఇలాంటి సంఘటన ప్రపంచంలోనే ఫస్ట్ టైం అయి ఉంటుంది నాకు తెలిసి. అంటే ఒకసారి మనం ఎటువైపు వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. కనీసం ఆ దళితుడు చనిపోయిన తర్వాత ఆ దళితుడు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు కనీసం పరామర్శించిన పరిస్థితి కాదు కదా, క్యాన్వాయ్ కూడా ఆపుకుండా వెళ్ళిపోయాడు. నేను ఒక సంఘటన గుర్తు చేస్తానండి. కందుకూరులో ఇలాంటి సంఘటనే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగితే, ఒక స్టాంపేడ్ జరిగితే ఇమీడియట్గా మీటింగ్ ఆపేసి ఆ కుటుంబాలందరినీ పరామర్శించుకొని వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చి, ఆ పార్టీ తరఫున ఎక్స్గ్రేషియా ఇచ్చి మళ్ళీ మీటింగ్ అక్కడ పెట్టకుండా నెక్స్ట్ కావలికి మీటింగ్ వెళ్ళిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న నాయకుడు, రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అది. కానీ ఇర్రెస్పాన్సిబుల్ రాజకీయ నాయకుడు శవాల మీదే రాజకీయం చేయాలనుకునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అంటేనే ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తుంది అని రోడ్డెక్కి చెప్తున్నారు అనేటిది మనకు స్పష్టం అవుతా ఉంది. అలాగే గతంలో మనం చూసుకున్నాం, ఇన్ని మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు గతంలో మరి పుష్కరాల టైంలో మనం చూసాము. అక్కడికి వెళ్ళినప్పుడు పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో వెళ్ళినప్పుడు అక్కడికి దాదాపు ఎంతమంది అండి, 29 మంది చనిపోయారు. పుష్కరాల్లో భాగంగా తనకున్నటువంటి ప్రచార యావలో భాగంగా 29 మందిని బలికొన్నారు ఆ కార్యక్రమంలో. అలాగే రా కదలరా అని చెప్పేసి ఇరుకు సందుల్లో ప్రోగ్రాం పెడితే జనం ఎక్కువ కనిపిస్తారు, వాళ్ళ యొక్క డ్రోన్ కెమెరా షాట్స్ కి కావచ్చు, వాళ్ళ ఆర్భాటాన్ని చూపించుకోవడానికి ఇరుకు సందులో ప్రోగ్రాం పెట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎంతమందిని బలిగొన్నారండి? ఆ టైంలో కందుకూరులో 8 మంది చనిపోయారు. అంతెందుకు
మన గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్లో చీరలు పంచుతామని అమాయకపు మహిళలకు ఆశ చూపి ఆ కార్యక్రమంలో మరి వాళ్ళు పాల్గొంటే తొక్కిసలాట్ అయిపోయి 3 చనిపోయారు. కనీసం పట్టించుకోలేదు. మేమందరం వెళ్ళాం ఆ రోజు. 3 మహిళలు చనిపోయారు ఆ రోజున. తిరుపతిలో మనం చూసాము. ఆ క్యూ లైన్ లో మరి 6 చనిపోయారు. దాదాపు 53 మందికి పైగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల వల్ల ఆయన యొక్క ప్రచార యావకు బలైపోయినటువంటి వారు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, మరి ఈ హత్యలన్నీ ఏంటి? ఈ హత్యలన్నీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వీటికి సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పాలి. ఇలా ఇక వీళ్ళు ఈ వస్తున్నటువంటి ప్రజల్లో పెరుగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మద్దతును ఒక ఈర్షతో, ఒక ఫ్రస్ట్రేషన్తో, ఒక ఇండైజెషన్ ఫ్యాక్టర్గా ఈరోజు వాళ్ళకి మారింది. ఇక దీంట్లో భాగంగా ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం వస్తున్నారు. ఆ జనం వచ్చారంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క డైల్యూషన్, వాళ్ళు డిగ్రేడ్ అయిపోతున్నారు ప్రజల్లో. కూటమి ప్రభుత్వం యొక్క ఉనికి తగ్గుతుంది, ఈ ప్రభుత్వం ఫెయిలియర్ అని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని వీళ్ళు ఇక ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్ టైమ్స్ లో ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో పెద్ద మనిషి అంటే ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తారట. ఆయన చెయ్యాలని ఉందట. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. మరి ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో ఆయన పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ రీసెంట్ గా చూసాం మనం, బుచ్చయ్య చౌదరి గారు, ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆయన కూడా అదే ఇంకేదేదో మాట్లాడుతున్నారు ఆయన అయితే.